సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా చేతులు జోడించి వినమ్రంగా నమస్కారం తెలియజేస్తున్నాను. సంగారెడ్డి అంటే మరి చరిత్ర ఉన్నటువంటి ప్లేస్. ఇదే సంగారెడ్డిలో 1930లో జోగిపోట్ కేంద్రంగా నిజామాంధ్ర మహాసభ జరిగింది. ఆ తర్వాత ఇదే మన సంగారెడ్డి సదాశివపేటలో 1969లో ఉద్యమం జరిగితే మొట్టమొదట అక్కడనే కాల్పులు జరిగి అక్కడి నుండే అమరులై అక్కడి నుండే ఉద్యమం రగిలి బయలుదేరింది. ఇది కొత్త చరిత్ర, కానీ ఇంకా పాత చరిత్ర. ఈ సంగారెడ్డి పక్కనే కొండాపూర్ అని ఉంటుంది. ఆ కొండాపూర్లో వందల సంవత్సరాల తెలంగాణ చరిత్ర ఉన్నటువంటి నేల ఈ సంగారెడ్డి. మామూలు నేల కాదు. కానీ సంగారెడ్డిలో ప్రతి ఒక్కరూ గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవాలి. ముఖ్యంగా సంగారెడ్డి యూత్కి, మహిళలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు మన ప్లేస్ యొక్క హిస్టరీ తెలవాలి. చరిత్ర తెలుసుకున్నోడే భవిష్యత్తును నిర్మించగలుగుతాడని చెప్తారు. చరిత్ర ఏంటంటే అప్పుడు ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు, మనం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అందరూ మనం అన్నారు, ఈ తెలంగాణ ఎడికెళ్ళి వచ్చింది, అసలు తెలంగాణ పేరెక్కడుంది అని అడిగితే ఆనాడు తెలంగాణ జాగృతి చరిత్రకారులందరినీ పట్టుకొని వెతికి ఇదే మన సంగారెడ్డిలో తెల్లాపూర్ ప్రాంతంలో మొట్టమొదటిసారి చరిత్రలో తెలంగాణ పదంతోనున్న శిలా శాసనాన్ని పట్టుకొని ఒక గుడి ఎట్లా కడతారో అట్లా శాసనానికి ఒక మండపం కట్టి ఇదిరా మా తెలంగాణ చరిత్ర అని సగర్వంగా అందరికీ కూడా చెప్పుకున్నాం. అందుకే అంటున్నా, సంగారెడ్డి అంటే ఆషామాషి కాదు. సంగారెడ్డి అంటే చాలా చరిత్ర ఉన్నటువంటి ప్రదేశం. మరి అటువంటి సంగారెడ్డిలో పుట్టినందుకు మీరు ఇవాళ మీతో పాటు ఇక్కడ తెలంగాణ రక్షణ సేన జెండా ఎగిరేస్తున్నందుకు నేను సంగారెడ్డి నేల తల్లికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా, ప్రణమిల్లుతున్నా. మరి ఇటువంటి సంగారెడ్డిలో పుట్టినటువంటి మనం ఎట్లా ఉండాలి? టైగర్ లేక ఉండాలి. మన హక్కుల కోసం, మన హక్కుల కోసం, మన ప్రజల కోసం, మన ఉద్యోగాల కోసం, మన వనరుల కోసం, మనకు రావాల్సిన ప్రతి ఒక్క అంశం కోసం పిడికిలి బిగించి కొట్లాడడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఇవాళ అట్లా కొత్తగా మీతో పాటు కలిసి కొట్లాడతామని తెలంగాణ రక్షణ సేనను ముందుండి నడిపించడానికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు బాలయ్య గారు ఇవాళ ఇక్కడికి వచ్చారు. వారు సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి నాయకత్వంలో For more interesting updates,